నేను ఎక్కడో చదివాను సార్. అంటే పూర్ణచంద్రరావు గారు మిమ్మల్ని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు, నాకు పరిచయం చేశామని నువ్వు ఒక్కడవే చెప్తున్నావు. చాలా మందిని పరిచయం చేశానో చెప్పట్లేదని. అంటే ఇండస్ట్రీలో గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ అనేది ఎంత కీలకం సార్? అంటే ఎవరినైనా సరే మనల్ని లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని మన జీవితంలో మర్చిపోకూడదండి. ఎస్ సార్. మర్చిపోయామంటే అంతకంటే కృతజ్ఞత అనేది ఇంకోటి ఉండదు అసలు. ఆ, ఆయన ఆ రోజున నాకు హీరో అని డైరెక్ట్గా ఆఫర్ ఇవ్వటం మూలంగానే నేను వెళ్ళే కానీ లేకపోతే ఇల్లు ఉండేవాడిని కదా. అంతకుముందు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మా ఊరు వాళ్ళు కూడా గుత్తా రామిరెడ్డి గారు, వాళ్ళందరూ చటర్జీ గారు అని, విజయబాబురెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళందరూ ఆఫర్స్ ఇచ్చినా కూడా ఎందుకులే, నేను బిజినెస్ చేసుకుంటున్నాను, నా బిజినెస్ బాగానే ఉంది, ఇప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టి రావాలా, వచ్చి అక్కడ సక్సెస్ అయితే వెళ్ళండి కూడా, సక్సెస్ కాకపోతే మళ్ళీ నా పరిస్థితి ఏంటి, అలా అని చెప్పి ఉన్న బిజినెస్ని వదులుకోకూడదు అని అనుకున్న టైంలో పూర్ణచంద్రరావు డైరెక్ట్గా హీరోని ఇచ్చారు. పూర్ణచంద్రరావు అప్పటికే పెద్ద ప్రొడ్యూసర్. నాగేశ్వరరావు వాళ్ళతో తీశారు, అమితాబ్ బచ్చన్తో కూడా తీశారు. చాలా పెద్ద నిర్మాత ఆయన. వాళ్ళ కంపెనీ నుంచి వచ్చి డైరెక్ట్గా హీరో అనేటప్పటికి వెంటనే యాక్సెప్ట్ చేశాను. కరెక్ట్గా 4 రోజులు అడిగారు డేట్లో. 4 రోజుల్లో తీసుకెళ్ళి మెర్కారా అని కూర్గు డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఓకే సార్. అక్కడ చేశారు షూటింగ్. మొత్తం షూటింగ్ అయిపోయింది, అనుకున్న ప్రకారం అయింది. సినిమా కూడా పెద్ద సక్సెస్ఫుల్గా అవ్వకపోయినా గిరిబాబుకి నాకు కూడా మంచి పేరే వచ్చింది. ఓకే. గిరిబాబుకి ఏమో సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే విలన్ క్యారెక్టర్స్ కాబట్టి చాలా సినిమాలు యంగ్ విలను గ్లామరస్గా ఉంటాడు, అట్లా అతనికి బాగానే వచ్చినాయి. నన్ను మళ్ళీ నేను హీరోగానే చేయాలి కదా, అందుకని నాకు కొంచెం 1 year గ్యాప్ వచ్చింది, కానీ ఆ తర్వాత నుంచి వచ్చింది. అందుకని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఈ విధంగా నేను ఉండగలిగాను అంటే దానికి కారణం నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి అట్లూరు పూర్ణచంద్రరావు గారు, తర్వాత పుట్టూరు సుబ్బారావు గారు అని వాళ్ళిద్దరు పార్ట్నర్స్ దాంట్లో, వారిని, అలాగే దాసరి నారాయణరావు గారు. నేను 2వ సినిమా ఆయన దగ్గర యాక్ట్ చేసింది తిరుపతి అనే సినిమా. తిరుపతి దాంట్లో రాజుబాబు గారు హీరో. ఓకే. మన కమెడియన్ రాజుబాబు గారు. ఆ రాజుబాబు గారి సిస్టర్ జయసుధ. అతనికి ఒక పల్లెటూరు వ్యక్తి సిటీకి వచ్చి తన కూతురికి ఏవో నగలు కొనుక్కొని, బంగారం కొనుక్కొని వెళ్దామని వచ్చిన వ్యక్తి ఈ అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ లాంటిలోకి వెళ్ళిపోయి ఎలా ఇరుక్కుపోయాడు, అక్కడ ఏమేం ఘోరాలు జరిగినాయి అనే దాని మీద సబ్జెక్ట్ అండి. జాక్తారోహో అని రాజ్ కపూర్ గారు చేశారు ఒరిజినల్ సినిమా, దాని ఇన్స్పిరేషన్తో పెట్టి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే సార్. అందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, మీది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఇతని అమాయకత్వం ఇవన్నీ కూడా తీసుకొని సినిమా అంతా కూడా త్రూఅవుట్ అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఫైనల్గా బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతాడనమాట, ఇలాంటి మంచి వ్యక్తి ఉండబట్టి నన్ను ఇది చేశారు, నేను నా చెల్లి కూతురు పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాను, ఆ పెళ్ళికి మంచి సంబంధం కోసం చూస్తాను, మీకు అభ్యంతరం లేదు, చూడండి మా అమ్మాయిని కూడా, ఓకే, మీకు నచ్చితే పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఇతని అమాయకత్వం, ఇతనిలో ఉన్న నీతి నిజాయితీ అన్నీ చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. అలా ఆ సబ్జెక్ట్ అది దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో జరిగింది. తీసిందేమో నా క్లోజ్ ఫ్రెండ్, మేము విజయవాడలో హనుమాన్ ప్రసాద్ గారు అని, మేము బిజినెస్లో కూడా వాళ్ళ షాప్, మా షాప్ కూడా దగ్గరలో ఉండేవి. అక్కడి నుంచి ఫ్రెండ్ నాకు ఆయన. సో అది జరిగిన అన్నాడు కూడా దాసరి గారు, నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నావయ్యా, బాగా కష్టపడి చేస్తున్నావు. అప్పటికే నేను నాటకాలు వేసాను కాబట్టి కొంచెం డైలాగ్ డెలివరీ అవన్నీ కూడా అని అప్పుడు అన్నారనమాట ఆయన. నువ్వు జీవితంలో మంచి స్టేజ్కి వెళ్తావు, నాది బాధ్యత తీసుకుంటున్నాను, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి ఆయన ఆ మాట అంటాం. అన్న తర్వాత ఎన్నో సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకని వాళ్ళిద్దరిని మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. అంటే రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇప్పుడు యువతరం ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఎవరైతే దారి చూపించారో, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం అయ్యారో, వాళ్ళ పేర్లు మీరు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు అనేది అది చాలా గొప్ప లక్షణం, గొప్ప గుణం కూడా. ఆయన మొన్న సత్కారం కూడా చేయాలని అనుకున్నాం, ముందు ఒప్పుకోలేదు ఆయన. చాలా అతి కష్టం మీద ఒప్పించి, అటు వెంకయ్య నాయుడు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఆయనకి సత్కారం చేసిన తర్వాత 4 రోజుల్లో ఈ బహుమతి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆయన స్వదస్తూరితో ఆయన రాసింది, ఎవరో రైటర్లు రాసి పెట్టింది ఇవ్వటం కాదు, ఎవరో రాసి పెట్టింది కాదు, ఆయనే పెన్నుతో ఎక్కడ ఒక చిన్న తప్పు కూడా లేకుండా ఇది రాసి నాకు తీసుకొచ్చి ఇస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చెప్పడానికి లేదండి. సార్ నేను చదివి వినిపిస్తాను సార్ మీకు, నేను హ్యాపీ అవుతాను.
స్వదస్తూరితో మురళీమోహన్ గారిని ఉద్దేశిస్తూ అట్లూరు పూర్ణచంద్రరావు గారు ఇచ్చిన ఈ విలువైన బహుమతి శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మీ జీవిత యాత్రలో ఎన్నో మెట్లు, ఎన్నెన్నో బాటలు, ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు. 50 సంవత్సరాల మీ సుదీర్ఘ విజయయాత్రలో తొలినాటి తొలి అడుగును మరిచిపోకపోవటం మీ సంస్కారానికి, వినయానికి జేజేలు. మీ దిగ్విజయ యాత్ర వేళ నన్ను గుర్తుపెట్టుకొని, ఇది మరొకసారి చదువుతున్నాను, మీ దిగ్విజయ యాత్ర వేళ నన్ను గుర్తుపెట్టుకొని పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నన్ను సన్మానించటం మీ పెద్ద మనసుకు గుర్తు. మీరు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు ఎలా చెప్పను, ఏమని చెప్పను, నాది మాటలలో చెప్పలేని అనుభూతి. సదా మీ శ్రేయస్సు కోరే మీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. సార్ మరోసారి అట్లూరి పూర్ణచంద్రరావు గారి తరపున నేను ఇస్తున్నాను సార్.